మనం అంటే ఇప్పుడు ఏంటంటే చిరునవ్వుగా ఉండాలి. ఎప్పుడు శాంతంగా ఉండాలి అని అంటాం. అసలకి మనం నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటే ఎలా? మీకొకటి చెప్తానండి. ఎప్పుడైతే సరే మనం మౌనంగా ఉండడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితాయి. ఎక్కువగా మాట్లాడడం కూడా మంచిది కాదు అన్ని టైమ్స్‌లో. ఇప్పుడు ఎలా అంటే మౌనం అనేది మనకొక కావ్యం లాంటిది. ఒక మహాకావ్యం. దాన్ని మనం అప్పుడప్పుడు కూడా ఉపయోగించాలి. అన్ని సార్లు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. జీవితంలో మౌనాన్ని కూడా మనం ప్రయత్నిస్తూ ఉండాలి. అంటే ఇంతకు పూర్వకాలంలో మౌనవ్రతం చేసేవాళ్ళు కదా! అలా అవసరమైనప్పుడు పాటిస్తూ ఉండాలి. అది ఎలానో చూద్దాము. ఇప్పుడు మనం ఒక విషయం గురించి తెలియకపోతే మాట్లాడకుండా మౌనంగా ఉండడం మంచిదే అండి. ఒకవేళ మనకి ఆ విషయం గురించి తెలిసినా అనవసరమైన సందర్భాల్లో మాట్లాడకుండా ఉండడమే జ్ఞానం. తెలిసి తెలియక అనవసరంగా వాగడం గూడా మూర్ఖత్వం కాబట్టి ఎన్నో మనకొచ్చినటువంటి బదులు దొరకని ప్రశ్నలకు కూడా కొన్ని కొన్ని సార్లు మౌనం ఉండడం మంచిది. అలాగే మనం మౌనంగా ఎప్పుడు ఉండాలి. ఏదైనా మనకు పరిష్కారం లేని సమస్య వచ్చినప్పుడు, మనం వాళ్ళతో ఏదైనా గొడవలొచ్చినప్పుడు, ఏదైనా పర్సన్‌తో మనం మౌనంగా ఉండడం ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళతో మనం తగువైనప్పుడు అది ఇది మాట్లాడతాం నెగెటివ్‌గా. ఇలా మౌనంగా ఉండడం వల్ల ఏంటంటే, మనం ఎక్కువగా నెగెటివ్ మాట్లాడే ఛాన్స్ ఉండదు వేరే వాళ్ళ గురించి. కాబట్టి మన మాటలపై మనం అదుపు సాధించాలి అంటే, ముందుగా మనం మౌనాన్ని ఆశ్రయించాలి. మౌనం గొప్పతనం ప్రాచీన కాలం నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే మౌనవ్రతం కూడా వచ్చింది. అలానే మౌనంగా ఉండేవాళ్ళు ఎక్కువగా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావని చెప్తారు. ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. దీనివల్ల మనకు కోపం కూడా కంట్రోల్‌లో ఉంటుంది. ఒక వ్యక్తి మౌనంగా ఉంటాడంటే అతనికి చేత కాదు అని భావించకండి. ఎందుకంటే అతని మౌనంలో పెద్ద సముద్రమే దాగి ఉంటుంది. కొన్నిసార్లు మనం ఏంటంటే వాదించి బాధపడే కన్నా మౌనంగా ఉండడమే ఉత్తమం. దానివల్ల రిలేషన్‌షిప్ గానీ, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆఫీస్‌తో కొలీగ్స్‌తో గానీ, అప్పుడు మనం దాని గురించి ఆర్గ్యూ చేయడం మానేసి సైలెంట్‌గా ఉండడం బెటర్. ఇంకా ఏ సమయంలో మౌనంలో ఉండాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విషయం గురించి తెలియకపోతే మాట్లాడకుండా ఉండడం మౌనం. ఒకవేళ ఆ విషయం గురించి తెలిసినా అనవసరమైన సందర్భాల్లో మాట్లాడకుండా ఉండడమే జ్ఞానం. తెలిసి తెలియక అనవసరంగా వాడడం మూర్ఖత్వం అవుతుంది. మాట్లాడడం. బదులు దొరకని ఎన్నో ప్రశ్నలకు కూడా మౌనం మనకి మంచిది. మన జీవితం ప్రశాంతంగా ఉండాలంటే అండి, ఇది గూడా ఒక టిప్. ఎప్పుడూ మౌనాన్ని పాటించండి. అంటే అట్లని మాట్లాడకుండా ఉండొద్దని కాదు. అవసరానికి తగ్గట్టు మాట్లాడడం నేర్చుకోండి. గొప్ప గొప్ప ఆలోచనలు కూడా మౌనంగా ఉన్నప్పుడే మనకి మొదలవుతాయి. గొప్పతనం అంటే సాధించడం, సంపాదించడం కాదండి. మన మాటల వల్ల, మన చేతల వల్ల కూడా ఎవరిని బాధ పెట్టకుండా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి మన మాటలపై అదుపు సాధించాలి. మనం సాధించాలంటే మనం మౌనాన్ని పాటించాలి. ఇంకా మనం అనవసరంగా తెలియని దాని గురించి ఎవరికీ చెప్పకండి. ఇది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము మౌనాన్ని పాటించి చూడండి. మనకు లైఫ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయితాయి. మన కోపం కూడా కంట్రోల్‌లో ఉంటుంది. వేరే వాళ్ళతో గొడవలు కూడా మనకి రాకుండా ఉంటాయి. మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ మౌనం వలన కోపం, ఆవేశం అనేవి తగ్గిపోతాయి.